నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి స్వామివారిని ఏ విధంగా ఆరాధించాలో, సూర్యారాధనలో దాగి ఉన్న అంతరార్థం ఏంటో, సూర్యుడి వైభవం ఏంటో పరిశీలిద్దాం. సూర్య భగవానుడి రథానికి 7 గుర్రాలు పూంచబడి ఉంటాయి. జయో జయశ్చ విజయో జితప్రాణో జితశ్రమః మనోజవో జితక్రోధో వాజిన సప్తకీర్తితాః అంటుంది శాస్త్రం. అంటే సూర్యనారాయణమూర్తి రథానికి ఉన్నటువంటి 7 గుర్రాల పేర్లను ఆదివారం నాడు స్మరణ చేసుకోవటం ద్వారా కూడా కాలస్వరూపుడైనటువంటి సూర్యుడి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. సూర్యనారాయణమూర్తి రథానికి ఉన్నటువంటి ఆ 7 గుర్రాల పేర్లు జయము, అజయము, విజయము, జితప్రాణము, జితశ్రమము, మనోజవము, జితక్రోధము. ఈ విధంగా 7 ఆకుపచ్చని అశ్వములు పూంచినటువంటి రథం మీద ఆసీనుడై స్వామివారు లోకాలన్నింటినీ పాలిస్తున్నాడు. స్వామివారి రథానికి ఉన్నటువంటి 7 గుర్రాలను కూడా 7 కిరణాలకు సంకేతంగా చెప్పవచ్చు. ఆ 7 కిరణాలను మనం పరిశీలిస్తే హరికేశము, సుషుమ్న, విశ్వకర్మ, అర్వావసు, విశ్వశ్రవ, సంపద్వసు, స్వరాట్టు అని ఆ 7 గుర్రాలని 7 కిరణాల పేర్లతో పిలుస్తారు. ఈ 7 కిరణాలు కూడా గ్రహాలకు సంకేతంగా పురాణాలలో వర్ణించడం జరిగింది. హరికేశము అనే పేరు కలిగిన కిరణము సాక్షాత్తు సూర్యనారాయణమూర్తికి సంకేతం. సుషుమ్న అనే పేరు కలిగిన కిరణం నుండి చంద్రుడు ఆవిర్భవించాడు. విశ్వకర్మ అనే పేరు కలిగినటువంటి కిరణము బుధుడికి సంకేతం. అర్వావసు అనే పేరు కలిగిన కిరణము నవగ్రహాల్లో గురుగ్రహానికి సంకేతం. విశ్వశ్రవ అనే పేరు కలిగిన కిరణము శుక్రగ్రహానికి, సంపద్వసు అనే పేరు కలిగిన కిరణము కుజుడికి, స్వరాట్టు అనే పేరు కలిగిన కిరణం శనికి సంకేతం. అంటే స్వామివారి 7 కిరణాలు కూడా గ్రహాలను తెలియజేస్తాయి. అంటే గ్రహాలకు అధిపతి సూర్యనారాయణమూర్తి అని చెప్పటానికి సంకేతంగా స్వామివారు 7 గుర్రాల మీద 7 ప్రధానమైన కిరణాలను కలిగి ఉండి కాలాన్ని శాసిస్తూ కాలగమనుడిగా భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నాడు. స్వామివారి కిరణాలలో ప్రధానమైనటువంటి కిరణాలు 1000 కిరణాలని సూర్యపురాణం మనకు తెలియజేస్తోంది. ఈ 1000 కిరణాలలో వర్షాన్నిచ్చే కిరణాలు 400 కిరణాలు ఉన్నాయి. ఈ 1000 కిరణాలలో మంచును కురిపించే కిరణాలు 300 కిరణాలు ఉన్నాయి. అలాగే వేడినిచ్చేటటువంటి కిరణాలు మరొక 300 కిరణాలు ఉన్నాయని భవిష్య పురాణంలో మనకు వివరించడం జరిగింది. వర్షాన్నిచ్చేటటువంటి 400 కిరణాలు చిత్రవర్ణంలో ప్రకాశిస్తూ ఉంటాయి. మంచును కురిపించే 300 కిరణాలు పసుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాయి. వేడిని కలిగింపజేసే 300 కిరణాలు తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాయి. అలా ప్రధానంగా 7 కిరణాలను కలిగి ఉండి ఆ 7 కిరణాల నుండి 1000 మరొక ప్రధానమైన కిరణాలను ఉద్భవింపజేసి వాటి ద్వారా ప్రకృతిలో సమతౌల్యాన్ని కలిగింపజేస్తూ కాలగమనాన్ని శాసించే కాలపురుషుడుగా సూర్యనారాయణమూర్తి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. ఓషధుల చేత మనుష్యులను, స్వధా చేత పితృదేవతలను, అమృతం చేత దేవతలను తన 3 విధాలైనటువంటి కిరణాల చేత సూర్యనారాయణమూర్తి తృప్తిపరుస్తున్నాడని, అందుకే ఆయన ముల్లోకాలకు అధిపతి అని భవిష్య పురాణం మనకు తెలియజేస్తుంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తే సూర్యనారాయణమూర్తిగా విరాజిల్లుతూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. అందువల్ల సూర్యనారాయణమూర్తికి ప్రీతిపాత్రమైన ఆదివారం నాడు ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో స్వామివారిని పూజిస్తూ ఓం నమో భగవతే తేజసే అనేటటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపం చేసుకుంటూ స్వామివారి చిత్రపటం దగ్గర 5 ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించటం, గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు స్వామివారికి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టడం ద్వారా రవిగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా ఈశ్వరుడి రూపంలో దాగి ఉన్న వైభవం ఏంటో, ఈశ్వరుని ఏ విధంగా ఆరాధిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి
నమస్కారం. ఎవడీ లోకమునందు సర్వసముడై ఏ ప్రాణికైనన్ సదా లవలేశంబును సేగిసేయక మనోలక్ష్యంబు నీ మీదనే తవులంజేయునో అట్టివాని భవబంధంబుల్ తొలంగించి నీవలీలందరి చేర్చుచుందువు గదా ఆనంద తేజోమయా. ఓ పరమాత్మ, ఎవడీ లోకమునందు సర్వసముడై ఏ ప్రాణికిన్ సదా లవలేశంబును సేగిసేయక మనోలక్ష్యంబు నీ మీదనే తవులంజేయునో. ఈ లోకంలో సర్వ ప్రాణుల ఎడల దయాభావము కలిగి స్నేహభావము కలిగి ఏ ప్రాణికి కూడా హాని చేయనటువంటి సద్గుణము కలిగిన వాడై అదే వ్రతముగా కలిగిన వాడై అహింసా వ్రతమును అవలంబించి ఎవడీ లోకమునందు సర్వసముడై సర్వజీవుల ఎడలా కూడా సమభావాన్ని కలిగి సదా లవలేశంబును సేగిసేయక మనోలక్ష్యంబు నీ మీదనే తవులంజేయునో. ఏ ప్రాణికి హాని చేయకుండా నిరంతరము తన మనస్సుని నీపైనే లగ్నం చేసి ఎవడైతే ఏకాగ్రతతో నిన్ను ఆరాధిస్తూ ఉంటాడో వాడు మరి ఏ నియమములు ఏ నిష్ఠ అవలంబించకపోయినప్పటికీ కూడా అట్టివాని భవబంధంబుల్ తొలంగించి వాడి యొక్క జన్మ పరంపరలకి కారణమైనటువంటి వాసనలన్నిటినీ కూడా నువ్వు ప్రక్షాళన చేసి వాడికి మళ్ళీ జన్మ లేకుండా నీవలీలందరి చేర్చుచుందువు గదా. వాడికి ఈ జన్మ పరంపరల నుండి ఈ భవసాగరం నుండి ఆవలకు వెళ్ళేటట్టుగా మోక్షస్థితిని పొందేటట్లుగా నువ్వు అనుగ్రహిస్తావు కదయ్యా. విపరీతమైనటువంటి ఎండలో విపరీతమైన వానలో చలిలో తీవ్రమైనటువంటి తపస్సు చేయవలసినటువంటి అవసరం లేదు. ఏ ప్రాణికి అపకారం చేయకుండా ఒక వ్రతాన్ని అవలంబించి అన్ని ప్రాణులలో ఉండే చైతన్యం చీమ కదులుతున్నా ఏనుగు నడుస్తున్నా గుర్రం పరిగెడుతున్నా వీటన్నిటిలో ఉండే ఆ కదలికే అయిన చైతన్యం అది నీవుగా భావించి ఎవడైతే ఏ జీవికి అపకారం చేయకూడదనే వ్రతంతో మనస్సును నీ పైన లగ్నం చేసి తను భక్తితో సాధన చేస్తాడో వాడికి తప్పకుండా మళ్ళీ జన్మలేనటువంటి స్థితిని కలిగిస్తావు. ఈ జన్మలో కూడా జీవన్ముక్తిని కలిగిస్తావు. వాడు జీవించి ఉన్నంతకాలం కూడా మోక్షస్థితిని అనుభవిస్తూ పరమానందాన్ని పరమశాంతిని వాడు అనుభవిస్తూ ఈ జీవితాన్ని కొనసాగించేలాగా వాణ్ణి అనుగ్రహిస్తావంటూ మహాతపస్సు చేసి పొందేటువంటి మోక్షాన్ని అహింసా వ్రతముతో కూడా పొందవచ్చు. సకల జీవుల ఎడల కరుణాభావాన్ని కలిగి అహింసా వ్రతాన్ని పాటించినట్లయితే అవలీలగా భగవంతుని సన్నిధికి చేరుకోవచ్చు, జీవన్ముక్తుడు కావచ్చు అని తెలియజేస్తూ చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవులు భక్తాగ్రేసరులు శ్రీ సూరాబత్తుల సూర్యనారాయణ గారి ఆనంద శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. ద్వావిమౌ పురుషశ్రేష్ఠ సూర్యమండలభేదినౌ పరివ్రాడ్ యోగయుక్తశ్చ రణే చాభిముఖో హతః. విదురుడు ఈ శ్లోకంలో ఒక గొప్ప ధర్మశాస్త్ర రహస్యాన్ని చెబుతూ ఇంచుమించుగా ఒక స్మృతి శ్లోకాన్ని కొద్ది మార్పులతో ఉదహరిస్తున్నాడు. ద్వావిమౌ పురుషౌ లోకే అనే ప్రారంభంతో ఇదే శ్లోకం కొన్ని స్మృతుల్లో ఉంది. ఇద్దరు మనుషులు ఉన్నారయ్యా, వాళ్ళు సూర్యమండలాన్ని కూడా భేదించుకుని పైకి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ ఎవరయ్యా అంటే, మొదటివాడు పరివ్రాట్ యోగయుక్తశ్చ, యోగాభ్యాసంలో ఆరితేరినటువంటి సన్యాసి, ఆయన ఒకడు.
రణే చ అభిముఖో హతః. ధర్మయుద్ధంలో వెన్నుచూపకుండా శత్రువుతో తలబడి మరణించిన వాడు కూడా సూర్యమండలాన్ని భేదించుకుని యోగీశ్వరులతో సమానంగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు అని చెబుతున్నాడు విదురుడు. ధర్మశాస్త్రం కూడా ఈ శ్లోకాలు చెబుతాడు. సూర్యమండల భేదనం అంటాడేమిటి అంటే జయస్సదా సవితుర్మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయవపో ధృతశంఖచక్ర అని చెబుతున్నారు. సూర్యమండలం మధ్యలో సాక్షాత్ శ్రీమన్ మహావిష్ణువు కొలువై ఉంటాడు. ఎవరైతే యోగాభ్యాసం చేత సన్యాస ధర్మం చేత ప్రాణోత్క్రమణం చేస్తారో వాళ్ళు ఈ సూర్యమండలంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణలో లీనమైపోతారు. దాని పేరే సూర్యమండల భేదనం. అలాగే ఎవరైతే యుద్ధంలో అంటే ధార్మికమైన యుద్ధంలో ఎవరైతే వెన్ను చూపకుండా యుద్ధం చేస్తూ మరణిస్తారో వాళ్ళు కూడా ఆ శ్రీమన్నారాయణుడితో ఏకీభావాన్ని పొందుతారు. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ఇక్కడ యోగశాస్త్ర రహస్యం ఉంది. ప్రతి మానవుడి యొక్క సుషుమ్నా నాడి కూడా సూర్యకిరణాలతో అనుబద్ధమై ఉంటుంది అని మనకు ఉపనిషత్తులు చెబుతున్నాయి. రాత్రింబవళ్ళు కూడా ఈ సుషుమ్నా నాడి సూర్యకిరణాలతో అనుబద్ధమయ్యే ఉంటుంది. రాత్రిపూట సూర్యుడు మనకు కనిపించకుండా భూమికి రెండో పక్కకు వెళ్ళిపోయినా కూడా ఈ అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది. యోగులకు ధార్మికులైన వీరులకు కూడా ప్రాణోత్క్రమణం జరిగినప్పుడు వారి యొక్క ప్రాణం వారి సుషుమ్నా నాడి ద్వారా సూర్యకిరణాల్లోకి ముందర ప్రవేశిస్తుంది. ఆ సూర్యకిరణాల ద్వారా సూర్యమండలంలోకి ప్రవేశిస్తుంది. ఆ సూర్యమండలంలో ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క అనుమతితో సూర్యమండలాన్ని కూడా దాటిపోయి సాక్షాత్ బ్రహ్మలోకం అంటే సత్యలోకం, అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ బ్రహ్మదేవుడి యొక్క అనుమతితో వాళ్ళ యొక్క యోగ్యతను బట్టి ఆధ్యాత్మిక సాధన చేయటం కానీ లేకపోతే బ్రహ్మలోక నివాసం చేసి మళ్ళీ వెనక్కి రావడం అది కానీ రెండు జరుగుతూ ఉంటాయి. ఏమైనప్పటికీ వీళ్ళు సూర్యమండలాన్ని అతిక్రమించి పైకి వెళ్ళిపోతారు. దేని ద్వారా? సుషుమ్నా నాడికి, సూర్యకిరణాలకి, సూర్యమండలానికి, దాంట్లో ఉండే నారాయణమూర్తికి, ఆ తర్వాత ఉండేటువంటి బ్రహ్మలోకానికి కూడా ఉండే సంబంధం. ఇక్కడ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, సత్యలోకం దాని పేరు. అది అన్ని లోకాలకు ఊర్ధ్వస్థానంలో ఉండేటువంటి లోకం. అది ఆ లోకంలోకి వెళ్ళిపోతారు. కనుక చేస్తే యోగాభ్యాసం చేయాలి, సన్యాస జీవనం గడపాలి, లేదంటే మహావీరుడిగా జీవించాలి. మహావీరుడికి ఉన్నటువంటి స్థానం ఏమిటి అంటే వాడు ధార్మిక యుద్ధంలో వెన్ను తిరగకుండా కనుక ఉన్నట్టయితే వాడు మహాయోగులు, మహాసన్యాసులు, మహాత్ములు ఎటువంటి స్థానాన్ని పొందుతారో అటువంటి స్థానాన్ని పొందుతారో అని ధర్మాత్ముడైనటువంటి విదురుడు చెబుతున్నాడు. కనుక మానవులంతా కూడా ఏ మార్గంలో ఉన్నా సరే ఉత్తమమైనటువంటి స్థానానికి చేరుకునేందుకు కృషి చేయాలి అని పరోక్ష సూచన చేస్తోంది. ఈ సూచన ద్వారా మనం ఇక్కడ యుద్ధం అంటే కేవలం యుద్ధమే అక్కర్లేదు, ధార్మిక జీవితంలో ఉండే వాళ్ళంతా కూడా సూర్యమండల భేదనం చేసుకుని వెళ్ళే మార్గాలను ధర్మశాస్త్రాల్లో చెప్పాయి. కనుక సూర్యమండలాన్ని భేదనం చేసుకుని పైకి వెళ్ళేటువంటి ఆ ఉత్తమ ధార్మిక మార్గంలో మన జీవనం కొనసాగుగాక. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం
కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:24 సూర్యాస్తమయం 6:23. తిథి సప్తమి పూర్తిగా ఉంది. నక్షత్రం జ్యేష్ఠ పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 12:29 నుంచి 2:17 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:47 నుంచి 5:35 వరకు. అమృతకాలం రాత్రి 11:15 నుంచి 1:03 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం సప్తమి సూర్యప్రీతికరమైనది, ఆదివారం సూర్యప్రీతికరమైనది. ఆ రెండిటి యొక్క సమ్మేళనంలో సాయంకాలం ప్రదోషం కూడా ఉంది. అందువలన ఉదయం సూర్యోదయానికి ముందే సన్నీటితో స్నానం చేయడం, తర్వాత సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం సూర్యారాధన చేయడం, పాయసం ఆవు పాలతో ఆయనకి నివేదన చేయడం, ప్రసాదం స్వీకరించడం, ఒకపూటే భోజనం చేయడం. సాయంకాలపు వేళ సూర్యాస్తమయం నుంచి 1:12 వరకు ప్రదోషకాలం కూడా ఉంది కాబట్టి ఆ శంకరునికి కేజీంపావు గోధుమలతో పూజ చేయడం, వాటిని ఆవులకు పెట్టడం. ఈ చర్యల ద్వారా సూర్యునికి సంబంధించినటువంటి గోధుమలను శివునకు ఆరాధనలో వినియోగించడం ద్వారా ఆరోగ్యానికి అది చాలా మంచిదన్నమాట. అలాగే సూర్య దోషాలను కూడా నివారించగలుగుతుంది. అది గోచార దోషం కావచ్చు, దశాదోషం కావచ్చు. అలా మరో విశేషం, శుక్రమూఢం ప్రారంభమవుతుంది కాబట్టి మనం అలా శుక్రమూఢం నడుస్తున్నటువంటి సమయంలో శుభకార్యాలు మొదలైనటువంటివి చేయమన్నమాట. అంతేకాకుండా ఈరోజు అష్టకళ్ళలో మొదటి రోజు. ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు కూడా పితృదేవతారాధనల వల్ల ఉత్తమ సంతానం కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు. విజయం అనేది ప్రయాణమే తప్ప గమ్యం కాదు. మంచి చెడుల మధ్యన ఉండే రేఖ చాలా సన్ననిది. విచక్షణ అనే భూతత్వంలో దానిని వెతికి పట్టుకోవాలి. దైవం పురుషకారశ్చ మాననీయా విమౌ నృభిః. అందుకని ఈశ్వరుడు ఎలా నడిపితే అలా నడుస్తుంది అని దైవాధీనం కాదయ్యా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి, ఇది చెప్తున్నాడు ఇక్కడ. అంతేగాని ప్రారంధవాదం అనుకునే దానికి కూడా అర్థం చేసుకోవాలి. ప్రారంధం ఇది తోసేయడం కాదు, మన ప్రయత్నం మనం చెయ్యాలనే మన శాస్త్రం చెప్తోంది ఇక్కడ. అందుకు ఉద్యమేన వినా కార్యసిద్ధి సంజాయితే కథం. ప్రయత్నం అంటూ లేకపోతే ఫలితం ఎలా లభిస్తుంది? వెళ్ళి నువ్వు నేను చెప్పిన ప్రకారంగా నువ్వు సాధన చెయ్యు అని చెప్పాడు. అయితే సరి అయిన గురువు సరి అయిన ఉపదేశం చేసి వీడు సరిగ్గా అనుష్ఠానం చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. అయితే బలవంతంగా తెచ్చుకున్నది కనుక తత్కాలంగా బాధ పెట్టినా పరిణామంలో మళ్ళీ క్షేమం కలిగిస్తుంది. ఇది కూడా అర్థం చేసుకోవాల్సింది. తత్కాలంగా 16 ఏళ్ళ ఆయువే అని పుట్టిన దగ్గర నుంచి టెన్షన్ పడ్డాడు మృకండు. కానీ ఆ తర్వాత వాళ్ళ తాతల తండ్రికి కూడా లేనటువంటి ఆయువు తెచ్చుకున్నాడు పిల్లాడు. చూడండి ఇక్కడ ఆనందం వచ్చింది, కానీ తత్కాలం అనుభవించారంతే. అది ఇప్పుడు కూడా హరిశ్చంద్రుడికి కలగబోయే సంతానం కూడా ఎంత గొప్పదవుతుందో, కానీ మొదట ఎంత బాధ పెడతాడో కూడా పరిశీలించాలి కదా. చూద్దాం ఇక్కడ. గంగాతీరే శుభే స్థానే కృత పద్మాసనో నృపః ధ్యాయన్ పాశధరం చిత్తే చచార దుశ్చరం తపః. గంగాతీరంలో పద్మాసనం వేసుకుని బహుకాలం పాటు దీక్షగా పాశధరుడు అంటే వరుణును ఉద్దేశించి సాధన చేశాడు. దండధరుడు అంటే యముడు, పాశధరుడు అంటే వరుణుడు. ఇక్కడ మనం గ్రహించవలసినది, ఇది వైదికమైన కథలు ఇవన్నీ. మన వైదికమైన ధర్మంలో దిక్పాలకుల్ని ఆరాధించడం ఒకటి ఉందండి. ఇప్పుడు అవన్నీ మర్చిపోయాం. మనకి దిక్పాలకుల ఆరాధన చాలా ప్రధానం, ఇది గుర్తుపెట్టుకోండి. దిక్పాలకులు, నవగ్రహాలు ఈ రెండిటి విజ్ఞానం గ్రహించాలంటే దానికి కొన్ని రోజులు ప్రవచనం కావాలి. ఇక్కడ దిక్పాలకులు వీళ్ళని ఆరాధన. దేవతలంటే ప్రధానం దిక్పాలకులు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఎక్కడున్నా ఒక దిక్కులో ఉంటాం. అయితే దిక్కు తోచదు, లేకపోతే దిక్కు లేదు, ఇది పరిస్థితి. కానీ దిక్కంటూ ఒకటి ఉండాలి కదా. కానీ ఎక్కడికి వెళ్ళినా దిక్కు ఉండాలి. ఆ దిక్కులకి భగవత్ శక్తి ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్కలా పనిచేస్తుంది. ఒకే భగవత్ శక్తి ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్కలా పనిచేస్తుంది. వీళ్ళని దిక్పాలకులు అన్నారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు దిక్పాలక ఆరాధన ఆనాటి కాలంలో ప్రధానంగా ఉండేది. దిక్పాలకులు, అలాగే బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని, వీళ్ళందరూ దేవతలు. వాళ్ళ ఆరాధనలు ఉండేవి. వేదిక విజ్ఞానం అంతా ఇది పురాణములు చెప్తున్నాయి.
కానీ ఇంద్రుడు అంటే ఏంటో తెలియదు మనకి, తెలుసుకోండి. అందుకే మహానుభావుడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మనకు మాట చెప్పారు, ఇంద్రారాధన మానేశాక దేశానికి పరాక్రమం పోయింది, అగ్ని ఆరాధన మానేశాక ఐశ్వర్యం పోయిందని చెప్పాడు. ఇది ఆలోచించవలసిన అంశం ఇక్కడ, గ్రహించవలసినది ఇక్కడ. అలాంటిది వైదిక దేవతలు, అదేవిధంగా ఆగమ దేవతలు పక్కకు పోతున్నారు. ఇంకే అసలు దేవతలు కాని వాళ్ళు దేవతలు అనిపించుకునే స్థితిలో ఉన్నాం. మొత్తానికి ఇప్పుడు ఏమైంది, వరుణుడు, ఆ వరుణుడిని ఆరాధన చేశాడు ఆయన. అప్పుడు వరుణుడు ప్రత్యక్షమై దయతో చెప్తున్నాడు, వరం వరయ ధర్మజ్ఞ తుష్టోస్మి తపసాతవా, నీ తపస్సుకు సంతోషించాను, నీకేం కావాలన్నాడు. వెంటనే రుణత్రయాపహారార్థం ఉద్యమోయం మయాకృత. ఇక్కడ హరిశ్చంద్రుడి పాత్ర చూడాలి. ఇక్ష్వాకువంశ ప్రభువుల గురించి చెప్తూ ప్రజాయే గృహమేధినాం అని వర్ణిస్తాడు కాళిదాస మహాకవి. ఈయన ఇక్ష్వాకువంశ ప్రభువే కదా. అంటే సత్సంతానం పొంది పితృరుణం నుంచి విముక్తి పొందడం కోసమే వివాహం అనే యజ్ఞము, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే రుణత్రయాపహారార్థం అంటే దేవరుణ ఋషిరుణ పితృరుణముల నుంచి బయటపడడం కోసమై గృహస్థాశ్రమ స్వీకారం చేస్తాం. అది అన్నమాట. వాళ్ళిద్దరూ కలిసి ఈ యజ్ఞములు ఆచరించాలి. అందులో సంతానం ద్వారా వివాహ యజ్ఞం సాఫల్యమవుతుంది. ఆ కారణం చేత నాకు సత్సంతానం కావాలని అడుగుతున్నాను అంటే, సరే నీకు నేను ఇస్తాను, నువ్వు నాకేమిస్తావు అని అడిగాడు ఆయన వరుణుడు. ఇక్కడ కొంచెం ఆలోచించవలసింది. దేవతల ప్రశ్నించిందంటే వెనకాల ఆంతర్యాలుంటాయి. వెంటనే ఆయన ఆలోచించి నువ్వేం అడుగుతావో చెప్పు, అది ఇచ్చేస్తానన్నాడు. వెంటనే నీ పిల్లాడు పుట్టిన తర్వాత నాకు యజ్ఞంలో అతన్ని యజ్ఞ పశువుగా పెట్టివ్వు చాలన్నాడు ఇక్కడ. ఎందుకంటే పశుబంధన యజ్ఞములను పూర్వకాలంలో కొన్ని ఉండేవి. అంటే ఆ పశువుని మంత్రితం చేసి లోకక్షేమం కోసం దాని యజ్ఞములు వినియోగిస్తారు. ఇలాంటి వినగానే వెంటనే యువత ఆ రోజులు అలా బల్లిచ్చేవారండి అనుకుంటారేమో. అవన్నీ అంత మామూలుగా తరచూ చేసే సందర్భాలు కావు, వాటికి ప్రత్యేక సందర్భాలు ఉంటాయి. అవి విని కోపగించుకోనక్కర్లేదు. ఏ లోకక్షేమం కోసం యజ్ఞం చేయడానికి వారు ఒక జంతువుని యజ్ఞానికి ఎందుకు వినియోగించారనేది ఆ జ్ఞానంలో దానికి తెలుస్తుంది. తెలుసుకోగలిగితే చేస్తే చేయండి, లేకపోతే లేదు. కానీ అప్పుడు చేసిన వాళ్ళ ఉద్దేశం తెలుసుకోవడం కోసం చెప్పాం. అసలు కలియుగంలో పశుబంధ యజ్ఞాలు నిషేధం, అది కూడా తెలుసుకోండి. అనేకం ఆ యుగాల్లో అప్పుడున్న మానసిక స్థితి బట్టి, అప్పుడున్న పరిస్థితులు బట్టి ఇది గ్రాహ్యం. ఒక యుగంలో ఉన్నది మరొక యుగంలో ఉండదు. అందుకే అశ్వాలంబం గవాలంబం ఇవి కలిలో నిషేధం అన్నారు. అశ్వమేధయాగం కలిలో నిషేధం. మళ్ళీ ఆయన వచ్చారండి అశ్వమేధయాగం చేస్తానంటే వాడికి పాపాత్ముడని తెలుసుకోండి. అక్కడ పేర్లు పెడుతూ ఉంటారు. ఇక్కడ కొన్ని యాగాలు నిషేధించేశారు కలిలో, ఇది తెలుసుకోవాలి. మనమేదో పెద్ద మార్పులు చేద్దాం అనక్కర్లేదు. ఏ యుగంలో ఏది మార్చాలో కూడా వ్యాసుడు చెప్పాడు మహానుభావుడు. ఇంకా చెప్పడానికి ఏమున్నది ఇక్కడ. మొత్తానికి అక్కడ పశుబంధ యాగంలో ఆ పశుస్థానంలో యూపస్తంభంలో నీ పుత్రుడిని కట్టి వరుణప్రీతిగా యజ్ఞం చేయి, వరుణ యాగం చేయి, నీ పిల్లాడు నాకు ఇవ్వన్నాడు. పైగా అంత మాట వరుణుడంటే ఏమంటాడు, సరే ముందుగా వంధ్యత్వే పరమం దుఃఖం అసహ్యం భూవిమానదా శోకాగ్నిశమనం రుణాం తస్మాద్దేహ సుతం శుభం. అసలు నేను సంతానం పొందడానికి యోగ్యుణ్ణి కాననే దానికంటే సంతానం కలిగాక వరుణ్ణి కల్పించానని పుణ్యం అని ఉంటుంది కదా. కనుక ముందు సంతానం కలుగుతుందని హోప్ అసలు లేని వాడికి అదేనా, సరే కానీ అన్నాడు. వరుణుడు మాట ఇంకేమంటాడు. ఆ విధంగా ఆయనకి వరమిచ్చాడు. ఆ వర ప్రకారంగా పట్టరాజ్ఞి శుభా శైబ్య ధర్మపత్ని పతివ్రత. ఆయన పట్టపురాణి శైబ్య. మన లోకంలో చంద్రమతి అనే వ్యవహారం ఉంటుంది, అది కాదని మనం అనడానికి లేదు. కానీ శైబ్య అంటే శిబివంశానికి సంబంధించినటువంటి కన్య అని అర్థం చెప్పుకోవచ్చు. ఆ శైబ్య ధర్మపత్ని. ఆమె యందు ఉత్తమ సంతానం కలిగింది. మాసే దశమే పూర్ణే సుషివేశా శుభేదినే తారాగ్రహబలోపేతే పుత్రం దేవసుతోపమం. మంచి జాతకంలో పుట్టాడు పుత్రుడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మంచి జాతకంలో పుట్టాడు, మంచి తారాగ్రహ బలం కలిగినటువంటి స్థితిలో దేవసుతోపమం, దేవపుత్రుడు వలె ఉన్నటువంటి తేజస్సుతో కుమారుడు కలిగాడు. మరి వరుణ ప్రసాదం. చాలా సంతోషించాడు రాజు ఉత్సాహంగా. అక్కడి నుంచి సరిగ్గా 10వ రోజు జరిగేటప్పటికల్లా తాను శుద్ధుడై చేయబోతూ ఉండగా అప్పుడు జరిగిన అంశం ఏంటంటే, 10వ రోజు వచ్చింది, ఇంకా యాగం చేయలేదేమిటి అనుకున్నాడు వరుణుడు. వెంటనే వచ్చాడండి ఆయన. ఒక విప్రవేశం ధరించి ఆ 10వ రోజు దాటిన తర్వాత, ఇతడు శుద్ధుడైన తర్వాత హరిశ్చంద్రుడి వద్దకు వచ్చాడు ఆయన. వచ్చి ఏమిటి చేస్తున్నావు నువ్వు, ఇంకా పేరేం పెట్టలేదు ఇంకా పిల్లాడికి, అందుకే నేను పేరు చెప్పలేదు. అంటే 10వ రోజు అయింది కదా. ఆ 10వ రోజు అవగానే వచ్చాడు. నీ పుత్రుడు నా బలిస్తానన్నావుగా, ఇవ్వన్నాడు. శుద్ధి కానిది పిల్లాడిని ఎలా ఇస్తానయ్యా యజ్ఞానికి అన్నాడు. శుద్ధి అయిపోయాగా 10 రోజులు అయిపోయింది కదా అన్నాడు. నీకు తెలియదేమో, తల్లికి 4 రోజుల వరకు శుద్ధి కాదు. నేను యజ్ఞం చేయాలి అంటే ధర్మపత్ని సమేతుడిని ఆచమనం చేయాలి కదా. ఇప్పుడు ఆవిడ శుద్ధిరా కాలేదు కదా, ఎలా ఇస్తా అని చెప్పు అన్నాడు. చూడు,
చాలా ఇవన్నీ మనం ఏమనుకుంటామంటే సాకులు చెప్పి తప్పించుకుంటున్నాడు అనుకుంటాం పైన. అందుకే ఇది పట్టుకుని జాగ్రత్తగా, సాకులు కాదు ఇవేవి కూడా. పైగా ఆయన అన్నది ఫలానా అప్పుడే నువ్వు యజ్ఞం చేసి ఇచ్చేసే టైం ఇవ్వలేదు ఆయన. నీ పుత్రుణ్ణి నాకు యజ్ఞ పశువుగా ఇవ్వన్నాడు, అంతే, సమయం ఇవ్వలేదు. ఇది వినగానే హరిశ్చంద్రుడు వంచన చేశాడు, అబద్ధాలు ఆడాడు అంటే మనకు పాపం వస్తుంది. అందుకే జాగ్రత్తగా తెలుసుకోవాలి, సాకులు కావు. సాకే అయితే వరుణుడు ఎందుకు మన్నిస్తాడు? ఇవన్నీ రహస్యాలు ఇక్కడ. కనుక 4 రోజుల తర్వాత రా అన్నాడు ఇక్కడ. నా దేవహేళనం కార్యం సర్వదా శుభముచ్యత. ఎప్పుడైతే ఆయన 4 రోజులని చెప్పాడో, మాసేన శుద్ధే జననీ దంపతి తత్ర కారణం. ఎందుకంటే దేవహేళనం చేయడం నా ఉద్దేశం కాదు. దేవహేళనం అంటే దేవతల్ని తిరస్కరించడం. నీ మాటను కాదన్నా, నిన్ను అవమానించినా దేవహేళనం అనే దోషం వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవహేళన దోషం మహాభయంకరం. అవి ఇంద్రాది దేవతల్ని హేళన చేస్తే దేవహేళన దోషం వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అందుకు తానే చెప్తున్నాడు హరిశ్చంద్రుడు, నా దేవహేళనం కార్యం సర్వదా శుభమిచ్యత. శుభం కోరేవాడు దేవహేళనం చెయ్యకూడదు. అలాగని పుత్రుణ్ణి పసికందని ఎలా ఇస్తాడు? పుత్రస్నేహ సుదుశ్చేద్య సర్వదా ప్రాణిభిస్సద. పుత్రస్నేహం కూడా వదులుకోరనిదే. అందుకు చాలా జాగ్రత్తగా ఏం చెప్పాడు? మాసేన శుద్ధే జనని, 4 రోజులు గడువు ఇవ్వయ్యా అన్నాడు. 4 రోజులైంది. ఈ లోపల పిల్లాడికి మంచి పేరు పెట్టాడు ఆయన. ఏమిటంటే రోహితుడు అని పేరు పెట్టుకున్నాడు ఇక్కడ. హరిశ్చంద్ర, రోహిత, వరుణ, అలా గుర్తుపెట్టుకున్నాడు. రోహిత అంటే ఎరుపు, సూర్య సంబంధమైనది. హరిస్ దిక్కులు, చంద్ర, వరుణ. ఈ దేనికి సంబంధించిన కథ చెప్తోందో ఆలోచించాలి. ప్రకృతి సంబంధమైన ఒక అంశం. అహల్య, ఇంద్ర, గౌతమి కథలాగే. గౌతమ, సూర్యుడి పేరు గౌతమ. అహల్య అంటే దున్నని నేల. ఇంద్ర అంటే వర్షకారక శక్తి. ఈ మూడింటి మధ్య జరిగే ఒకానొక ప్రకృతి పరిణామ గాథే వేదం అహల్య గౌతముల కథగా చెప్పింది ఇక్కడ. అలాగే దిక్కులు, చంద్రుడు, సూర్యుడు, వరుణుడు, వీటికి సంబంధించిన ఒకానొక అంశమేదో ఈ కథలో దాగి ఉంది అని ఆలోచించాలి ఇక్కడ. ఇది ఆలోచించవలసిన అంశం. దాని కథారూపంగా ఇస్తున్నాడు. అంటే కథ జరగలేదని కాదు, ఈ కథలో ఆ జ్ఞానం కూడా దాగి ఉంటుంది. ఇది పురాణ కథను ఎలా పరిశీలించాలి అనేటువంటిది. అందుకే అంత తేలిక కాదని ఇక్కడ పదాలకు అర్థాలు తెచ్చుకోవాలి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. నువ్వు నా మాట విని ఉండి ఉంటే ఇవాళ ఇంత దారుణంగా నేల మీద మట్టి మీద పడి 10 తలలు తెగిపోయి నెత్తురోడిపోతూ చచ్చిపోవలసినటువంటి అవసరం నీకు కలిగేది కాదు. నువ్వు దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషుల్ని ఓడించావు. కానీ నీ ఇంద్రియముల చేతిలో నువ్వు ఓడిపోయావు. నిన్ను రాముడు కాదు చంపింది, నీ ఇంద్రియములే చంపేశాయని. ఒక భార్య చేత అలా అనిపించుకున్నవాడు చచ్చినట్ట, చచ్చి 100 మాటలు చచ్చినట్ట. దాంపత్యం ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో భార్య నేర్పుతుంది రామాయణం. కార్యేషు దాసి కరణేషు మంత్రి. చాలా సంతోషం, నువ్వు నా జీవితంలో ప్రవేశించడమే నా అదృష్టం అంటే చాలు పొంగిపోతుంది. ఏమవుతుంది? ఒక్కసారి సంప్రదిస్తే ఏమవుతుంది? ఏమీ చదువుకోకపోయినా అనుకూలమైనటువంటి భర్త వలన అంత చక్కటి బుద్ధి సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. కన్న తండ్రి కూడా అలా చూడడం, అంత బాగా సంస్కరించి అలా ఉండకూడదు సుమా, ఇలా ఉండకూడదు సుమా, అలా వద్దు, ఇలా ఉండు అని ఎంతో ప్రేమతో అనునయించి లాలించి భార్య మనసు తన మనసు వేరు కాకుండా ఒకటై బ్రతికిన దంపతులు ఉన్నారు సీతారాములు. అసలు భార్య మాట్లాడడానికి అవకాశమే ఇవ్వలేదు ఆయన బతికున్నంత కాలం. అది విచిత్రం. చచ్చిపోయిన తర్వాత అడిగింది మండోదరి, దాన్ని బట్టి తెలుసుకోమన్నారంతే మహర్షి. వాళ్ళు మాట్లాడుకుంటూ కదా నీ చెప్పడం మాట్లాడుకున్నారని. అసలు నువ్వు ఎప్పుడు విన్నావు నా మాటని మండోదరి ఏడిచింది అంటే ఎప్పుడూ అసలు మాట్లాడడానికి గుర్తుపెట్టుకో. భార్యని ఎంత ఏడిపించి బ్రతికినటువంటి వాడికి సంతోషకరమైన ముగింపు లభించడం కూడా కష్టమే. భార్య అంటే తన ఇంటి లక్ష్మి. ఆమె కంట కన్నీరు కారకుండా ఆమెని పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప స్నేహితురాలు. ఆమె నీకు జీవితాంతం నీతో ఉండడానికి వచ్చినటువంటి నిచ్చిలి. ఎంత ప్రేమతో ఎంత మర్యాదతో ప్రవర్తించాలి భార్యతోటి. అలా కాకుండా క్రౌర్యంతో ప్రవర్తించాడు. అందుకే ఆవిడ ఒక మాట అంది, రావణ ఇంద్రియాణి పురాజిత్వా, నువ్వు పూర్వం ఇంద్రియాల్ని గెలిచినట్టు
గెలిచినట్టుగా అనుకున్నావు, తొక్కి పెట్టావు కాలు కింద. ఇంద్రియాల్ని గెలవలేదు, గెలిచాననుకున్నావు. జిత త్రిభువనం త్వయా, దాని వలన 3 లోకములను గెలిచావు. అంటే తపస్సు చేశాడు. ఎంత తపస్సు! ఏ సామాన్యమైన తపస్సు ఏమిటి? దానికోసం అన్ని సుఖాలు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టడం అంటే ఎలా? ఇంద్రియములను గెలిచి కాదు. ఇంద్రియములను గెలవడం అంటే ఏమిటో తెలుసా? మనసు విచలితం కాకూడదు. చూడకూడని వస్తువుని చూసినప్పటికీ మనసు మాత్రం కదలకూడదు. కదలకుండా మనసు అలాగే ఉందనుకోండి, ఇంద్రియాన్ని గెలిచేశాడని గుర్తు. హనుమ అందరినీ చూశారు, సీతమ్మేమో అనేది కాదు. ఆఖరణ ఒక మాట అన్నారు, మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభా స్వవస్థాసు తక్షమే సువ్యవస్థితం అన్నారు. నా చూడడం కంటికి ధర్మం, చూడాలి. సీతమ్మో కాదో ఆడవాళ్లలో చూడకపోతే ఎలా? చూశాను, నా మనసు కదిలిందా, ఇది ప్రమాణం. సీతమ్మ కాదు, వెళ్ళిపోయాను, నా మనసు కదలలేదు, నాకు దోషం లేదన్నారు. అదే రావణాసురుడికి ఇంద్రియాన్ని పురాజిత్వా జితా త్రిభువనం త్వయా స్మరద్భి ఇవ తద్వైరం. ఆ వైరాన్ని దృష్టిలో పెట్టుకున్నాయి ఆ ఇంద్రియములు, వాటిని తొక్కి పెట్టాడు. బలవంతంగా సుఖాలు ఇవ్వకుండా తపస్సు చేత బ్రహ్మగారిని మెప్పించి శక్తి పొందాలని ఇంద్రియములను తొక్కిపెట్టాడు. అవి ఎప్పుడెప్పుడు కాటు వేద్దామా అని ఎదురు చూశాయి. రావణా, నిన్ను నీకు బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు, వరాలు ఇచ్చారు, కానీ ఇవి వదిలిపెడతాయా? ఎప్పుడు కాటేద్దామని చూశాయి. యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయావు. మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లిని తీసుకొచ్చావు. అటువంటి సీతమ్మ తల్లి, అటువంటి మహాపతివ్రత, ఆమె యొక్క శృణిభూతలే, ఆమె కంటి వెంట నీరు భూమి మీద పడింది. కాలిపోక ఏమవుతుంది? లంక కాలిపోయింది. శ్రీరామాయణంలో స్వామి హనుమ మీద ఒక శ్లోకం ఉంది, ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకబంధిం జనకత్మజాయాః ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం అని. స్వామి హనుమ ఈ లోకానికి చేసిన మహోపకారం ఏమిటో తెలుసా? మహాపతివ్రత అయిన సీతమ్మ కన్నుల వెంట పడినటువంటి బాష్పధార వలన ఈ భూమి అంతా కాలిపోవాలి. ఎక్కడ భూమి కాలిపోతుందోనని ఏ దుర్మార్గుడు తప్పు చేశాడో ఆ లంకాపట్టణం ఒకటే కాలిపోయేటట్టు చేస్తానని ఆమె కంటి వెంట పడిన బాష్పధారలని అగ్నిహోత్రంగా గ్రహించి లంకని కాల్చిన వారు హనుమ. అది ఆ శ్లోకానికి అర్థం. యశోకవంధిం జనకాత్మజాయాః ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. అటువంటి ఆంజనేయునకు నమస్కరించుచున్నాను అని. మహాపతివ్రత యొక్క కండి వెంట బాష్పధార పడింది. చచ్చిపోకుండా ఎలా ఉంటావు? చచ్చిపోయావు. అందుకే ఆ ఇంద్రియములే నిన్ను చంపేశాయి. ఇంద్రియైరేవ నిర్జిత. నిన్ను రాముడు చంపాడు అనుకుంటున్నారు. కాదు రావణ, రాముడు చంపలేదు. నువ్వు నిజానికి నీ ఇంద్రియముల చేత నువ్వు చచ్చిపోయావు. నీ కంట పడడమే దోషం. ఏ కాంతైనా నీకు నచ్చడమే దోషం, అంతే. ఎక్కడికి పోతుంది ఆ పాపం? ఆ క్రమంలో ఒక మహాపతివ్రతని తీసుకొచ్చాడు. ఆమె నాకన్నా ఇందులో గొప్పదని అడిగింది ఆవిడ. ఆమె నా కులేవా నా దాక్షిణ్యేన, ఆమె నా రూపేన. నాలో రూపం కన్నా గొప్పదా? నాతో దాక్షిణ్యం కన్నా గొప్పదా? ఇందులో గొప్పది సీతమ్మ. మయాధికా వాతుల్య, నాకన్నా గొప్పదా? నాతో సమానురాలా సీతమ్మ? అదే. మరి నాలో ఉన్నటువంటి ఈ గొప్ప గుణాలు నీకు కనపడలేదు, సీతమ్మలో కనపడి నీ పతనం ఏమనుకోవాలంది ఆవిడ. నిజంగా చచ్చిపోయిన భర్త దగ్గర ఒక పట్టమహిషి ఏడిచిన ఈ ఏడుపుకి రావణుడు ఎంత దుర్మార్గో మహర్షి తన చేత్తో సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇచ్చారు. ఏ భార్య అయినా ఎన్ని జన్మలెత్తినా నేను ఆయనకే ఇల్లాలి అనిపించుకున్న పురుషుడెవడో వాడు గొప్పవాడు తప్ప, దుర్మార్గుడిని శరీరం పడిపోయిన తర్వాత భార్య ఏడిస్తే ఇంకా ఆ భర్త ఏం భర్త? ఎంతకాలం కలిసి వాళ్ళు ఉన్నారని మీరు దాంపత్యం చెప్పినా ఆ దాంపత్యానికి అర్థం ఏమైనా ఉందా? ఏమైనా ఉంటే ఒక్కటే, అలా బతక్కండి అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఆవిడంది, నువ్వు చనిపోయావు, విభీషణుడు నీకు సంస్కారం చేస్తాడు. మహాపురుషుడైనటువంటి ఇంద్రజిత్తుని కన్నాను, లోకంలో చాలా గొప్పవాడైనటువంటి వీరుడు ఏడి ఎక్కడ మిగల్చావు? నీ కామానికి పడిపోయాడు. రేపు నా శరీరం పడిపోతే నాకు సంస్కారం చేసేవాళ్ళు లేరు. కొడుకుని కూడా మిగల్చకుండా వెళ్ళిపోయావురా. బతికున్నంత కాలం నన్ను పుష్పక విమానం ఎక్కి తిప్పావు, భోగాలు అనుభవింపచేశావు. కానీ చిట్ట చివరికి ఒక నరుడి చేతిలో చచ్చిపోయావంటే ఆయన నరుడు కాడు.
సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ధర్మాన్ని నిలబెట్టడానికే నిన్ను చంపేశాడు రావణ. ఆ మండోదరి రావణుడు నిహతుడైన తరువాత ఇంత ఏడిచిందంటే ఆ దాంపత్యం ఎంత విచిత్రమైన దాంపత్యం ఆలోచించండి. కర్తవ్యతానిష్ట చేత ఆమె మహాపతివ్రత. ఆమె తక్కువ అందగత్తె కాదు, పోని తన గురించి తాను అలా చెప్పుకుందండి. నిజంగా ఆమె అంత అందగత్తె? ఆమె అంత అందగత్తెయే, అంత ప్రకాశవంతమైన శరీరం ఉన్నదే. ఒక్కటే అగ్ని పరీక్ష. సుందరకాండలో హనుమ అంతటి వారు ఆమెని చూసి సీతమ్మ అనుకుని స్తంభాలెక్కి కిందకి దూకడం. అంత గొప్ప తల్లిలో లేని అందం పరకాంతలో ఎలా కనపడింది రావణాసురుడికి? దుష్టబుద్ధి, బుద్ధి తిప్పలేకపోయాడు. నువ్వు చూసినటువంటి చూపులో అవతల వ్యక్తిలో అందం ఉండొచ్చు, కానీ నా తల్లి కామాక్షి, అబ్బా మా అమ్మ కామాక్షి మమ తేజోంశ సంభవం అంటాడు. ఎక్కడ విభూతి ఉన్నా నా తల్లి కామాక్షి నన్ను అనుగ్రహించడానికి ఇంత తేజోవంతంగా వచ్చింది అని నువ్వు అనుకుంటే ఆమె పాదముల వంక చూసి నమస్కరిస్తావు. నీ బుద్ధి ఇంకొకలా ఉంటే పతనమైపోతావు. దేనికైనా మనసే కారణం. ఆ మనసుని నిగ్రహించలేకపోయావు రావణ, ఇంద్రియములను నిగ్రహించలేకపోయావు, మరణించావు. బ్రతికుండి అలా బతికాడు, చచ్చిపోయి పట్టమహిషి చేతన్ని మాటలు పడ్డాడు. మాటలు పడ్డాడంటే ఆమె నింద చేయలేదు. ఆ జీవితం ఎంత దుర్భరంగా ఆవిడ బతికిందో. అంతటి మహాపతివ్రత. నిజమే, మీరు ఆలోచించండి నిష్పక్షపాతంగా. ఏది ఆవిడకో గుడి, ఏది ఆవిడికి పూజ. భర్త వలన పోయింది ఆవిడ పూజ అంతా. మండోదరికి ఒక గుడి లేదు, ఒక పూజ లేదు, ఒక స్మరణ లేదు, ఆమె పేరు పెట్టుకున్నవాడు లేడు. అంతటి మహాతల్లి, అంతటి మహాపతివ్రత. సీతమ్మ కూడా మండోదరి పేరు చెప్తే మాత్రం నమస్కారం చేస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వామదేవాయ నమః. సప్తమ స్కందములోని 12వ అధ్యాయం. ఈ అధ్యాయంలో బ్రహ్మచర్య, వానప్రస్థ ఆశ్రమం యొక్క ధర్మాలు చెప్పబడ్డాయి. నారద మహర్షి ధర్మరాజుకి ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, బ్రహ్మచారి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. గురుకులములో నివసిస్తూ సదా గురువును మేలు చేసే పనులనే చేస్తూ ఉండాలి. సేవకుడిలాగా గురువుకు వినమ్రుడై ఆయన యందు దృఢమైనటువంటి అనురాగాన్ని కలిగి ఉండాలి. ఉదయము సాయంకాల సమయాలలో గురువును, అగ్నిని, సూర్యుడిని, శ్రీహరిని పూజించాలి. మితంగా మాట్లాడాలి. ఉభయ సంధ్యాల్లోనూ నిశ్చలమైన మనస్సుతో గాయత్రిని జపించాలి. లేక నీకు గురువిచ్చిన మంత్రము జపించాలి. గురువు పిలిచినప్పుడు ఎంతో జాగ్రత్తగా మెలకువతో వేదమంత్రాలను అధ్యయనం చేయాలి. ఎప్పుడు చెప్పుకుంటుండాలి, పారాయణం చేస్తూ ఉండాలి. తెలిసినటువంటి స్తోత్రాలు ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలి. సమయాన్ని వ్యర్థం చేయకూడదు. గురువు పిలిచినప్పుడు వినయంగా వెళ్ళి ఆయన పని చేసి పెట్టాలి. ఇక్కడ సూర్యుడిని 3 యొక్క సంధ్యాకాలాలు, పొద్దున వస్తుంది, మధ్యాహ్నం వస్తుంది, మళ్ళీ సాయంత్రం వస్తుంది. ఈ 3 సంధ్యాకాలాల్లోనూ తప్పకోకుండా నువ్వు అనుష్ఠానం చేయాలి. ఎక్కడున్నా ఒక అరగంట లేట్ అయినా పర్వాలేదు, చేసినప్పుడు మాత్రమే నీకు శక్తి పెరుగుతుంది. గురువుకి సేవ చేయటానికి పుణ్యం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడో జన్మాంతరంగా పుణ్యం చేశావు కాబట్టి నువ్వు గురువు దగ్గర చేరావు, ఇప్పుడు సేవ చేస్తున్నావు. ఇప్పుడు ఆ నియమాన్ని నువ్వు పెట్టుకోకపోతే ఒక్కరోజు నీలో ఉండేటువంటి ఆ నియమం ఉందే ఒక బ్యాంక్ బ్యాలెన్స్, అది కరిగిపోయినప్పుడు నువ్వు గురువు నుంచి దూరం అయిపోతావు. ఎందుకంటే నీకు పుణ్యం అంతా కరిగిపోయింది. ఏదో జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఇక్కడ మళ్ళీ నువ్వు చేయకపోతే సమయం దొరికినప్పుడంతా చేయాలా. మా పిల్లలకు అదే చెప్తుంటా, ఎట్లా చదివారు కదా మీరు, వేద పాఠశాలకు వెళ్ళి మీరు మళ్ళీ ఆ పారాయణం చేసుకుంటూ తప్పకోకుండా పారాయణాన్ని చేస్తూ
మీరు స్వామి సేవ చేయండి. మంచి భక్తితో అప్పుడప్పుడు ధ్యానం చేయాలా, 10 నిమిషాలైనా కూర్చొని ధ్యానం చేయాలా, ఆ పుణ్యాన్ని మళ్ళీ ధారపోయేలా గురువు గారికి. అప్పుడు నీ అకౌంట్ పెరుగుతూ ఉంటుంది. అప్పటికప్పుడే ఒక మంత్రం ఎవరైనా ఇస్తే పూర్వంలో ఆ మంత్రం 1,00,000 పర్యం చేసేవారు గురువుగారు. అందరికీ ఇవ్వరు. ఎందుకంటే తాను చేయకపోతే తాను 1,00,000 పర్యం చేసిన తర్వాత ఆ 1,00,000 పర్యం శక్తిని ఇస్తారు. అంతేగాని తన కూడబెట్టుకున్నటువంటి శక్తి ఉందే పుట్టినప్పటి నుంచి అది ఇవ్వరు. బుద్ధివంతులైన గురువులు ఇవ్వరు. అందుకని వాళ్ళు జపం చేసిన తర్వాతనే నీకు ఇస్తారు. అట్లనే గురువు సేవ చేసేటప్పుడు కూడా నువ్వు వడ్డీని ఉపయోగించుకుంటూ ఉండాలి, కానీ అసలు ఉపయోగించుకోకూడదు. అసలు పెరగటానికి నువ్వు వేస్తూ ఉండాలి డబ్బు. అంటే నీ సాధన అనేటువంటి డబ్బుని ఆ బ్యాంకులో పెడుతూ ఉండాలి. నీకేం చంచలం వస్తుంది నేను సేవ చేసేటప్పుడు అంటే నీ పుణ్యం తరిగిపోయింది అని అర్థం. అక్కడ నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం తరిగిపోయి ఇప్పుడు పాపము ప్రవేశిస్తున్నది అంటే నీ డబ్బు అయిపోయింది అని. అప్పుడు మనం డబ్బు దానికి తొందరపడి మనం సంపాదన చేసి పెట్టాలా. ఓహో ఇది బాగలేదని నువ్వు తక్షణమే నీ ఒక అనుష్ఠానాన్ని ప్రారంభం చేసుకోవాలా. నీ భక్తిగా స్వామిని సేవించటం, గురువే శ్రీహరి అనుకోవటం, 3 పూట్ల పరమాత్ముడిని ధ్యానించటం, తినేటప్పుడే స్వామికి నైవేద్యం అని చెప్పటం, ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు నేర్చుకున్నప్పుడు మళ్ళీ నీది బ్యాలెన్స్ పెరుగుతూ పోతుంది. బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది, ఇటు సేవతో పోతూ ఉంటుంది. అది కాదండి, మంచి తప్పు చేసినాం కదా పోతుంది, సేవ చేస్తే పోతుందా? ఖండితం పోతుంది. మరి ఏం చేయాలా? దానికి నింపుకోవాలను. మళ్ళీ వడ్డించినప్పుడు నువ్వు మంచి మనసుతో వడ్డిస్తున్నావు, పాత్ర నిండింది, అన్నపూర్ణాదేవి వడ్డిస్తున్నావు, మంచి వాళ్ళకు వడ్డిస్తున్నాం, చెడ్డవాళ్లకు వడ్డిస్తున్నాం, అది తరిగిపోదా ఇది? అందుకని మళ్ళీ దాంట్లో వేసుకుంటూ ఉంటాం. కొత్త చేసి పెట్టింటారు వంటలు. ఇవన్నీ మీకు అర్థం కాని ఉదాహరణ చెప్తున్నా అంతే. మీకు అర్థం కాదని కాదు, అర్థమైతే మంచిది, ఇంకా బాగుంటుంది, చేయగలరు. తప్పు ఎక్కడ జరిగింది అని మీరు అనుకోగలరు. ఎప్పుడు చంచలం వచ్చిందో గురు సేవ చేసేటప్పుడు ఏదో కొంచెం చంచలంగా మనస్సు ఉందండి అన్నప్పుడు ప్రారంభం చేసుకోవాలని మంత్రము కానీ, లలితా సహస్రం కానీ, విష్ణు సహస్రనామ కానీ నువ్వు ప్రారంభం వింటే చాలు. ఒక్కొక్క రోజు ప్రయాణం చేసి ఎక్కడో వెళుతూ ఉంటావు, గంటలు కారులో కూర్చుంటావు, ఆ సీడీ వేసుకొని విను చాలు. మనసుతో ప్రార్థన చేయి స్వామిని, మరి మాటలతో ప్రార్థన చేయి, చేతులతో స్వామికి సేవ చేయి. అట్లా చేస్తూ ఉన్నప్పుడు కొంచెం పుణ్యం ఎక్కువ రాదు, ఎందుకంటే ఖర్చు అయిపోతుంది కదా. అందుకని దానికి ఎక్కువ రావాలంటే మంచి కార్యక్రమాలు, 10 మందికి అన్నదానం, అది ఎప్పుడు నీ బ్యాంకులో చేరుతుంది. అది 10 మందికి అన్నదానం చేసేటప్పుడు సేవ, అది నీ బ్యాంకులో చేరిపోతుంది. ఇక్కడ గురువుగారు లేరు కదా, అందుకని గురువుగారు లేనప్పుడు మంచి పనిని చేసినప్పుడు గురువుగారు సేవ చేయటానికి పుణ్యం పెంచుకోవచ్చు. వెళదాం అట్లనే. వామదేవాయ నమః.